ఎవ్వరం 15 acres 15.2 acres కి 32 acres అని చెప్పి డ్రాఫ్ట్ ఎఫ్టీఏలు అసలు పర్మిషన్ లేకుండా చేస్తారు. ఎలా అవుతుంది మరీ ఘోరంగా అంటే ఎవరు మాట విన్నారా? మా కోర్టు స్టే ఆర్డర్ ఉంది, అది పట్టించుకోరంట. మీ కోర్టు ఆర్డర్ నాలుక రాయడానికి పనికి రాదని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పోవాలి న్యాయానికి? మేము ఎక్కడ పోమంటారు న్యాయానికి? మేము అన్ని రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఎల్ఆర్ఎస్ యూఎల్సీ అన్నీ ఉన్నాయి మాకు. 30 years బ్యాక్ కొన్నాం, అంతా సీనియర్ సిటిజన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 30 years బ్యాక్ ఉన్నామంటే ఇట్ ఇస్ వ్యాలిడ్ ల్యాండ్ కొంటారు కదా చూసుకొని. మళ్ళీ ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చి 15 acres చెరువుకి 32 acres చేసేస్తారు. ఎలా చేసేస్తారు? విత్ హూస్ పర్మిషన్ ఇట్ ఇస్? ఎవరు అడిగి చేశారు? పోనీ మాకు నోటీసులు ఇచ్చారా? ఇవ్వలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రాదు, ఎవరికి చెప్పరు. అంటే అంత వాళ్ళ ఇష్టం చేసుకుంటారా? పోలీస్ వాళ్ళు కూడా మీ పైన కొంతమంది మహిళల పైన దాడి చేశారన్నట్టు కూడా చెప్తారు. నిజమేనా? వాళ్ళతో కలిసి చేశారు, దాడి చేశారు. వాళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళతో కలిసి వాళ్ళు చేశారు. ఇక డిఆర్ఎఫ్ వాళ్ళు ఇక వాళ్ళకి ఇప్పుడు చూడండి మళ్ళీ వచ్చారంటే అటాక్ చేయడానికి. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే మా పరిస్థితి ఇప్పుడు చెప్పుకోలేము ఎవరికి. కోర్టు పోతే కూడా కోర్టు కూడా దిక్కించారనమాట వాళ్ళు. కోర్టు కూడా అవసరం. మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలి అంటే పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? హైడ్రా అధికారికి ఏం చెప్తారు? హైడ్రా అధికారి మేము వెళ్తాము, అపాయింట్మెంట్కి ఇవ్వడు. మేము ఎవరితో మాట్లాడాలి అని రమ్మంటారు, అక్కడికి ఎవరు ఇవ్వరు. వచ్చి మా డాక్యుమెంట్ చూడొచ్చు కదా, డాక్యుమెంట్ చూసేసి సొల్యూషన్ చెప్పొచ్చు కదా. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ చూడండి, ఒకసారి చూడండి. మా సీనియర్ సిటిజన్స్ అందరూ అబౌవ్ 70 అబౌవ్ 80 years వాళ్ళ కష్టాజీతం అది. ఏమవ్వాలి రేపు? అంటే అది పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే రోడ్డు పెట్టేయాలని అక్రమంగా కట్టిన భూములనే మేము అక్రమంగా కట్టింది ఎక్కడ బాస్? కట్టనిచ్చాగా మీరు ఎడ కట్టింది? అక్కడ ఏడున్నా కట్టింది ఒకటి రేంగిరు కదా మీరు. ఎడ కట్టినాము కట్టినిస్తున్నారా మీరు? పాపం మేము కట్టుకున్నారే అవ్వట్లేదు. 30 ఒక 1983, 84, 85లో ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏం చెప్పినట్టు ఈ చర్యతో ఏ లాభం లేదు, దీన్ని కూడిపేసి బస్ స్టాండ్ వేయమని చెప్పిండు అతను. అప్పుడు రామారావు గారు ఇప్పుడు ఉందా ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అంతా ఏం చేసి అక్కడ కబ్జా చేసి రోడ్ వేసి 10 ఎకరాలు ఇక్కడ కబ్జా చేస్తే నీళ్ళన్నిటి వచ్చినాయి, మా దాంట్లో వచ్చినాయి అవి. ఇప్పుడు ఇది మాదేందో ఇది బఫర్ జోన్ అయిపోయింది, అదంతా సొక్కంపు కాలనీ అయిపోయింది అది. అప్పుడు రహమత్ నగర్ రోడ్లు చిన్నగా ఉండే, బస్సులు రాకపోక ఇబ్బంది అవుతుందని చెప్పి అది ఇది కూడిపేసి బస్ స్టాండ్ వేయమని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఎన్టీ రామారావు గారు. ఈ హైడ్రాకు భూములు కబ్జా తప్ప ఇంకేం లేదండి. ఇది లీగల్ కబ్జా. ఇది దీంట్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు, ఇవన్నీ వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు, ఏం చేయరు. హైడ్రా అంటే కథం, అదొక కోర్టు అయిపోయింది. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే అన్యాయం. మీరేమో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు, లేదు అక్రమ కట్టడాలని. 93 నుంచి 236 ప్లాట్లు ఉన్నాయి మా దగ్గర. దాంట్లో 36 మూలకుండా ఎవరు సరిగా రాలేదు. అప్పుడు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు, బతికి ఉన్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో వస్తే ఎక్కువ వస్తే మనం ఏమో చేసుకోవచ్చు అని చెప్పి. ఈ చెరువు ఇప్పుడు ఇంత ఏం లేవుతుందండి ఇక్కడ? ఏం బఫర్ జోన్ ఇది ఏంటిది? అదే ఫాతిమా కాలేజ్ చూసారా? మీకు నాలెడ్జ్లో ఉంది, మొత్తం నీళ్ళలా ఉంది. హైడ్రా రంగర్ అంటారు కానీ అది కనబడతలేదు. ఇది సుందం చెరువు కనబడుతుంది దీనికి. ఈ దాదాగిరి కాకుండా ఏంది రేవంత్ రెడ్డిది? అంటే ఉన్నోళ్ళకి ఒక న్యాయం, ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేని న్యాయం. అది ఫాతిమా కాలేజ్ పోమండి ఈయన పోస్ట్ పోద్ది అక్కడ. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఫోన్ చేస్తారు, వీళ్ళు ఊరుకుంటారు. మా దగ్గర వచ్చి లొల్లి పెడతారు. ఇది కూడా వాళ్ళ పెద్ద హస్తం అండి. ఇది ఇట్లా భయపెట్టి వెళ్ళంటే కబ్జా చేసుకొని ఎవరికి డెవలప్మెంట్. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఫోకస్ చేయండి మీరు. అవన్నీ ఎఫ్టీఎల్ అవన్నీ. అవి మంత్రి అవి అవన్నీ ఎఫ్టీఎల్. అది ఇస్పెట్టిల్లు, మాకు పడ్డారు. మీరు చెరువు అంటే లేదంటే 60-70 feet లోపల ఉండాలి. ఏముందండి కొంచెం ఫోకస్ చేయండి. ఏముంది ఇది? చెరువు ఉంటే ఏంది, పోతే ఏంది? 10 feet కూడా లేదు. ఇట్లా ప్రజాపాలన ప్రజల కోసమే తీసుకొని వస్తున్నాం, ఇవన్నీ కూడా భూరక్షణ కోసమే తీసుకొని వస్తున్నాం. వీళ్ళ ప్రజలు కాంగ్రెస్ వాళ్ళ పిల్లలు, కాంగ్రెస్ వాళ్ళ లీడర్లు, కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళే వీళ్ళ ప్రజలు, వేరే లేరు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక్కరోజు కూడా రాలేదు మా దగ్గర. అప్పుడు పర్మిషన్ ఇచ్చిళ్ళు, ఎల్ఆర్ఎస్ యూఎల్సీ అన్ని ఇచ్చిళ్ళు మాకు, అన్ని కట్టుకున్నారు కొంతమంది. ఇక్కడ ఏ మంత్రి? పాత బీఆర్ఎస్ మంత్రియా కాంగ్రెస్ మంత్రియా? అది తెలియదు సార్, మంత్రి అని తెలుసు. అది మంత్రి. అంటే ఇక్కడ మనం 2 విషయాలు కూడా గమనించవచ్చు. ఇక్కడ సరే అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్తా ఉంది. సరే అక్రమ కట్టడాలు దానికి రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయంట, మరి రిజిస్ట్రేషన్ కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత చేయాలన్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సున్నం చెరువు చుట్టుపక్కల కూడా చూస్తే మనకు భారీ పెద్ద బిల్డింగ్లు కూడా కనబడతా ఉన్నాయి. ఆ బిల్డింగ్లు కూడా అక్రమ కట్టడాలని వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక మంత్రిది కూడా సంబంధించిన మంత్రి కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మరి వాటిని ఎందుకు టచ్ చేయట్లేదు? అక్కడ
ఫాతిమా కాలేజీని ఎందుకు టచ్ చేయట్లేదు అని కూడా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలకి ముమ్మాటికి గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే వీళ్ళ ఆవేదనలో కూడా కొంత న్యాయం ఉన్నట్టే కనబడతా ఉంది. ఈ వీటిలలో ఖచ్చితంగా ఒకసారి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఏదైతే జేసీపీ పనులు జరుగుతూ ఉన్నాయో ఆ పనులను కూడా అడ్డుకునే పరిస్థితి అయితే మనకైతే కనబడతా ఉంది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే